ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే మిషన్ ఉంటుంది కదా, మిషన్స్ అప్పుడు లేవు. ఆయన చేత్తో కుట్టుతూ ఉండేవాడు అనమాట. కొన్ని కుట్టే పనులు చేసేవాడు. ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు అనమాట, అబ్బా చేత్తో బాగా కుట్టలేకపోతున్నా. మీరు సూదిని ఎక్కువసేపు పట్టుకొని ఎప్పుడైనా చూసారా? ఎంబ్రాయిడింగ్ చేసినప్పుడు కానీ ఇక్కడ పెయిన్ అవుతుంది తెలుసా, బాగా ఇలా కుడుతుంటే పెయిన్ వచ్చేస్తుంది అని ఆలోచిస్తూ ఉండేవాడు. అబ్బా దీనికి ఈజీ మెథడ్ ఏదైనా ఉంటే బాగుండు తొందరగా కుట్టడానికి అని అనుకుంటున్నాడు అనమాట. అనుకుంటున్నప్పుడు అలా ఆలోచిస్తూ ఉండేవాడు, మళ్ళీ పని చేసుకునేవాడు. ఒకరోజు రాత్రి ఏం చేశాడంటే మంచిగా పడుకున్నాడు. అయితే మంచిగా నిద్రపోయాడు. మంచిగా నిద్రపోయినప్పుడు ఆయనకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఆ దేశపు రాజు ఏం చెప్తాడంటే, ఓ బాబు నువ్వు ఒక మిషన్ తయారు చేయాలి అని చెప్పేసి చెప్తాడు. మిషన్ తయారు చేయాలి, అది బట్టలు కుట్టడానికి అన్నీ కుట్టడానికి ఈజీగా ఉండేటట్టు చేయాలి నువ్వు అని చెప్తాడు. ఈయనకి మిషన్ ఎలా తయారు చేయాలో తెలియదు. కళలో నేను అనుకుంటాడు ఎట్లా తయారు చేయాలి, నాకు రాదు కదా అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టేగానే ఏం చేస్తాడంటే రాజు భటులను పంపించి ఈయనను చంపేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి పంపిస్తాడు. కళలోనే, రియల్గా కాదు. కొన్నిసార్లు రియల్గా కూడా జరుగుతుంది కళలో వస్తే, ఓకేనా? అలా పంపించినప్పుడు ఆ భటులు అందరు వచ్చి బళ్ళాలు ఉంటాయి కదా, బళ్ళాలు పట్టుకొని వస్తారనమాట. బళ్ళాలు పట్టుకొని వచ్చి ఆయనను చంపడానికి వస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరు చేత్తో కుట్టుకుంటున్న వ్యక్తి, ఆయన ఆ కళలో ఒకటి గమనిస్తూ ఉంటాడు. ఆ బళ్ళాల కంట చిన్న 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 రంధ్రాలు ఉండడం గమనించాడంట. ఏమున్నాయి? చిన్న రంధ్రాలు ఉండడం గమనించాడు. అయిపోయింది ఒక కళ, అక్కడికి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఆయన లేచి, ఓ దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, మిషన్ తయారు చేయమంటున్నాడు. ఓకే ఎలా చేయాలనగానే ఆయనకు ఆ కళ ఒక్కసారి అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏముంది కళలో, ఏముంది అంటే ఆ బళ్ళానికి రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ రంధ్రాలంట ఈయన కుట్టు మిషన్ చేయడానికి హెల్ప్ చేశాయంట. మరి అది ఏ విధంగానో నాకు తెలీదు. ఒకసారి కుట్టు మిషన్ ఎలా తయారు చేస్తారు మనం ఒకసారి చూసినట్లయితే మేబీ నెట్లో కనిపిస్తుంది అనుకుంటా. ఈ రంధ్రాల వల్లనే ఆయన కుట్టు మిషన్ తయారు చేశాడంట. కుట్టు మిషన్ తయారు చేసి చాలా ఈజీ మెథడ్లో అది ఇప్పుడు మనం కూడా ఆ యొక్క మిషన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఏం చేసింది కళ? ఒక వ్యక్తికి ఫ్యూచర్ ఇచ్చింది, అవునా? ఆ వ్యక్తికే కాదు, ఇప్పుడున్న మన అందరికీ కూడా. లేకపోతే మన బట్టలు కుట్టాలంటే ఒక్క డ్రెస్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టేదు, ఎన్ని నెలలు పట్టదు. ఇప్పుడు ఈజీ, గంటలో టక్ 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 కుట్టేస్తారు, ఇచ్చేస్తారు. మనం మేబీ అప్పటి పరిస్థితుల్లో ఉంటే మనకి డ్రెస్సులు 1, 2, 3 ఉండేవి. ఇప్పుడు 20, 30, 40, 50 కదా. కళలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మనిషి జీవితాన్ని మారుస్తాయి, మనిషి ప్రాణాలని కూడా కాపాడుతాయి. కాబట్టి కళలను ఈజీగా తీసుకోవద్దు. కళలు వచ్చినప్పుడు దాన్ని మీద కొంచెం ఆలోచించాలి, దాని గురించి ధ్యానించాలి, అసలు ఏం చెప్తున్నాడు ఏంటి అనేది మనం గ్రహించాలి. అబ్రహాం లింకన్ తెలుసు కదా మీ అందరికీ. అబ్రహాం లింకన్ కళల్ని, బైబిల్ కళల్ని చాలా నమ్మేవాడు అనమాట. వాటిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడు అనమాట. అయితే నేను అలా తీసుకుంటూ ఉండేవాడు. అబ్రహాం లింకన్కి ఒకరోజు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏమైందంటే అబ్రహాం లింకన్ వాళ్ళ భార్య ఉంటుంది కదా, అబ్రహాం లింకన్ వాళ్ళ భార్య ఒకళ్ళని అడుగుతూ ఉందన్నమాట, అబ్రహాం లింకన్ వచ్చాడా లింకన్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లింకన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే వైట్ హౌస్ ఉంది కదా, వైట్ హౌస్లో పెట్టారు అని చెప్పేసి చెప్తారు. వైట్ హౌస్లో ఏమవుతుందంటే అక్కడ అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇంకొకటి ఆ వైట్ హౌస్లో ఒక కాఫిన్ ఉంది. కాఫిన్ అంటే శవపెట్టిక ఉంది. అలా ఆయనకు ఒక డ్రీమ్ వస్తుంది అనమాట. అయితే అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు ఏమనంటే, అబ్రహాం లింకన్ని అసిన్ అనే వ్యక్తి చంపేశాడు అని చెప్తున్నారంట. ఆయన ద్వారా ఈయన చనిపోయాడు
అని చెప్పారనమాట ఆ డ్రీమ్ అయిపోయింది. అబ్రహాం లింకన్ బైబిల్లో డ్రీమ్స్ని ఒక మాదిరికరంగా తీసుకున్నాడు, కానీ ఆయనకు వచ్చిన డ్రీమ్ని మాత్రం అంత పట్టించుకోలేదు. కొన్ని రోజులు అయిపోయింది, అబ్రహాం లింకన్ చనిపోయాడు. ఎవరి చేత చంపబడ్డాడంటే, ఎవరైతే ఆసిన్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన చేతనే చంపబడ్డాడు. ఒకవేళ అప్పుడే అబ్రహాం లింకన్ ఆ డ్రీమ్ కోసం ప్రార్థన చేస్తుంటే ఏమయ్యేవాడు? మరణము సంభవించకుండా ఉండేది. కానీ సేమ్ ఆయనకి ఎట్లయితే డ్రీమ్ వచ్చిందో అదే విధంగా ఆయన చనిపోయాడు. కాబట్టి డ్రీమ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కళల్లో దేవుని ఉద్దేశం ఉందా? ఉంటే ఎలా తెలుసుకోవాలి? ఓకేనా? దేవుని ఉద్దేశం ఉందా? ఉంటే ఎలా తెలుసుకోవాలి? ఏంటంటే, కళల్లో దేవుడు మాట్లాడతాడు. బైబిల్లో ఏమని ఉంటుందంటే, దేవుడంట తన ప్రవక్తలకి చెప్పకుండా ఏమీ చేయడంట. తన ప్రవక్తలకి చెప్పకుండా దేవుడు ఏమీ చేయడు. ఒకసారి ఏమవుతుందంటే, అబ్రహాం తెలుసు కదా మీకు, అబ్రహాంకి ఒక చుట్టాలు ఒక ఆయన ఉంటాడు, లోతు. ఆయన సొదొమ గొమొర్రాలో ఉంటాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని అంతటిని నాశనం చేయాలని దేవుడు అనుకుంటాడు. ఈ విషయాన్ని దేవుడు ఎవరికి చెప్తాడు తెలుసా? అబ్రహాంకి చెప్తాడు. అబ్రహాం ఏమంటాడంటే, ప్రభా అక్కడ 45 మెంబర్స్ ఉంటే ఆ ప్లేస్ని కాపాడుతావు ప్రభా. ఒకవేళ 30 మెంబర్సే ఉన్నారేమో ప్రభా, ఒకవేళ 25 ఉన్నారేమో, ఒకవేళ 10 ఉన్నారేమో ప్రభా, కాపాడుతావా అని దేవుడి దగ్గర గోజాడతాడు. అంటే ఆ పట్టణం నాశనం చేసే విషయాన్ని ఎవరికి చెప్తున్నాడు దేవుడు? అబ్రహాంకి చెప్తున్నాడు. దేవుడు ఏది చెయ్యాలనుకున్నా మనకి చెప్పాలనుకుంటాడు. అసలు మనిషిని చేసిందే దేవుడు ఎందుకు చేశాడంటే, ఆయన మాట్లాడడం కోసం, ఆయనతో ఫెలోషిప్ చేయడం కోసం. ఎందుకు చేశాడు దేవుడు? నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆయన ఏది చేసినా ఎవరికి చెప్తారు? బెస్ట్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా చెప్తారు. నువ్వు చెప్తారా? మీరు మీ ఫ్రెండ్కి చెప్తారా? ఏం చేసినా చెప్తాడు. సేమ్ వే దేవుడు మనల్ని ఒక ఫ్రెండ్లా చూస్తున్నాడు. ఎట్లా? ఒక ఫ్రెండ్లా. ఏది చెయ్యాలనుకున్నా దేవుడు మనకి చెప్పాలని అనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఆయన చెప్పేది వినడానికి రెడీగా ఉండం. కళల్లో ఏముంది? దేవుని చిత్తం ఉంది. ఏంటంటే, నేను నా బిడ్డలకి చెప్పాలి, కొన్ని విషయాలు చెప్తాను అనే ఉద్దేశంతో అనే కళలు అనేది పెట్టాడు. సరే, దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటాడు అని చెప్పాను కదా. దేవుడు ఎలా మాట్లాడతాడు? ఓన్లీ త్రూ కళలేనా? ఇంకేమైనా ఛానల్స్ ఉన్నాయా? ఇంకా ఏదైనా వేలో దేవుడు మాట్లాడతాడా? వెరీ గుడ్. దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు. మనము వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలోంచి దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. పక్షిరాజు స్టోరీ ఏంటంటే, ఎహెజ్కేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి దేవుడు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక దేశం గురించి చెప్తా ఉన్నాడు. ఈ దేశ పరిస్థితి ఇలా ఉంది అని చెప్తున్నాడు. ఎలా ఉందంటే ఆ దేశ పరిస్థితి, ఆ దేశంలో నేను డైరెక్ట్గా చెప్పను, ఒక కథ రూపంలో చెప్తానని చెప్పి వాళ్ళకు ఒక కథ చెప్తున్నాడు. కథ ఏంటంటే ఒక పక్షిరాజు ఉన్నాడు. ఆ పక్షిరాజు ఒక ఎత్తైన స్థలం పైన ఒక పెద్ద దేవదారు వృక్షం ఉంది. ఆ దేవదారు వృక్షపు పై కొమ్మని విరిచి, లేత కొమ్మని విరిచి, ఆ కొమ్మని తీసుకొచ్చి ఎక్కడంటే, వర్తకులు ఉంటారు కదా, అంటే వ్యాపారం చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు నివసించే ప్లేస్లో ఆయన ఏం చేస్తాడంటే, ఆ కొమ్మని, ఆ చెట్టుని నాటుతాడు. నాటిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లో ఉన్న కొన్ని విత్తనాలను తీసుకెళ్ళి ఒక వాటర్ బాగా ఫ్లో అవుతున్న ప్లేస్లో అక్కడ ఒక చెట్టు కూడా మెన్షన్ చేశారు, గన్నేరు చెట్టు. గన్నేరు చెట్టు ఎప్పుడైనా చూసారా?
ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి దానికి. చూసారా? చూడలేదా? గన్నేరు చెట్టు ఉండే ఎట్లయితే ఎదుగుతుందో అట్లా ఎదిగే వాటర్ ఫ్లో అయ్యి ఆ దగ్గర ఏం చేశాడు? విత్తనాలను తీసుకెళ్ళి నాటాడు. ఈ విత్తనాలు ఏమైనాయి అంటే కొన్ని రోజులకి వాటర్ బాగా వస్తున్నాయి కదా, మంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ బాగా పీల్చుకొని చక్కగా పెద్ద చెట్టు అయింది. మంచి బ్రాంచెస్ వచ్చినాయి దానికి. చాలా బాగుంది చూడ్డానికి, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఈ చెట్టుని ఎవరైతే తీసుకొచ్చారో ఉన్నాడు కదా పక్షిరాజు, ఈ పక్షిరాజు కూడా చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా ఉండేవాడు అనమాట. ఆ పక్షిరాజుకి మంచి కలర్ఫుల్ ఈకలు ఉన్నాయంట, మంచి పెద్ద రెక్కలు ఉన్నాయంట, చాలా బాగుండేవాడంట. ఆ పక్షిరాజుని చూసుకుంటానే ఈ చెట్టు పైకి ఎదుగుతూ ఎదుగుతూ ఉంది, పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిపోయిన తర్వాత ఏమైందంటే సడన్గా ఇలాంటి పక్షిరాజే ఇంకొక పక్షిరాజు వచ్చాడు. ఆ పక్షిరాజు రాగానే ఈ యొక్క చెట్టు ఏం చేసిందంటే, ఈ పక్షిరాజుని చూస్తే ఒకవేళ నేను బాగా ఎదుగుతానేమో ఏమనుకుందో తన మనసులో మనకు తెలియదు. దీని వేర్లన్నిటిని ఏం చేసిందంటే ఒక్కటేసారి ఈ పక్షిరాజు వైపుకు తిప్పింది. ఇలాంటి చెట్టు ఎదుగుతుందా, ఫలిస్తుందా, అభివృద్ధి చెందుతుందా అని దేవుడు క్వశ్చన్ చేస్తాడు అక్కడ. చెందుతుందా? అభివృద్ధి చెందుతుందా? ఎందుకు చెందదు? ఎందుకు ఫలించదు? ఎందుకు అభివృద్ధి పొందదు? దాని వేర్లు కదిలిపోయాయి. చాలాసార్లు మన లైఫ్లో కూడా మన వేర్లను మనం కదిలి చేస్తాం. మనం దేవుని చూస్తూ చక్కగా ఎదుగుతూ ఉంటాం, వాక్యం ఇస్తూ ఉంటాడు దేవుడు, వాక్యంతో నింపబడతాం, వాక్యానుసారమైన జీవితంతో నింపడుతూ ఎదుగుతూ చక్కగా అయిపోతాం. మన ఫలాలు వచ్చి అనేక మంది తింటూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఏమవుతుందంటే సాతాను గాడు ఏం చేస్తాడంటే దేవుని రూపంలోని దేవుని లాగానే వచ్చి మన జీవితంలోనికి ఎంటర్ అవుతాడు. వాడిని చూడగానే అబ్బా లోకం ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది లోకం అని చెప్పేసి మేము ఏం చేస్తామంటే లోకం వైపు తిరిగిపోతాం. లోకం వైపు తిరిగిపోగానే మన వేర్లు ఏమైపోయినాయి? కదిలిపోయినాయి. దేవుడి వైపున వేర్లు ఏమని సాతాను వైపు తిరిగినాయి. అప్పుడు మనం ఫలిస్తామా, అభివృద్ధి చెందుతామా, విస్తరిస్తామా? మనకు ఆల్రెడీ ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ ఎవరు తీసుకెళ్ళిపోతారు? వాళ్ళు వీళ్ళు వచ్చి కోసుకొని పోతాడు. తర్వాత ఏమవుతుందంటే మన చెట్టు ఎండిపోతుంది, మన లైఫ్ అనేది ఎండిపోతుంది, ఇంకా అయిపోతుంది, అక్కడితో స్టాప్. మరి ఎవరి వైపు చూస్తున్నాం మనం? దేవుని వైపు చూస్తున్నామా, లోకం? కొన్ని రోజులు బాగానే ఎదిగావేమో, ఒక సర్టెన్ టైం వరకు ఓకే పర్లేదు అన్నట్టున్నాం. తర్వాత ఒక ఏజ్ రాగానే చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తాం, పాటలు నేర్చుకుంటాం, ప్రే చేసుకుంటాం, కొంచెం పెద్దగా అవుతాం, ఒక యవ్వన దశ వస్తుంది. యవ్వన దశ రాగానే లోకం, అందం, డబ్బు, ఇంకా ఆకర్షణ, ఇవన్నిటి వైపు మన మనసు తిరిగిపోతుంది. తిరిగిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. మనం అనుకుంటాం ఫలిస్తున్నాం కదా, అభివృద్ధి పొందుతున్నాం కదా, విస్తరిస్తున్నాం కదా అని అనుకునే లోపలే కొలాప్స్ అయిపోతాం. తర్వాత అనిపిస్తుంది ఏమైంది, నా జీవితం అయిపోయిందా, ఇంకెందుకు, ఇంకా నా లైఫ్ చచ్చిపోతే అయిపోతుంది, మొత్తం అయిపోయింది, ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం. అదేవిధంగా అదే చాప్టర్లో ఇంకేముంటుందంటే దేవదారు వృక్షం గురించి ఉంటుంది. ఫస్ట్ చెప్పాను కదా, ఎత్తైన కొమ్మ మీద ఒక లేత తీసుకొని వెళ్ళారు. ఆ యొక్క లెబోను పర్వతం మీద నుంచి ఆ కొమ్మ ఏమవుతుందంటే ఒక మంచి ప్లేస్లో నాటబడుతుంది. అది కూడా మంచి పెద్దగా అవుతుంది. దానికి మంచి ఏమంటారు బ్రాంచెస్ వస్తాయి. ఆ బ్రాంచెస్ మీద సకల జాతుల పక్షులు వచ్చి నివాసం చేస్తాయి. దేవుడు మనల్ని ఈ విధంగా ఉండాలి, ఈ దేవదారు వృక్షం లాగా ఉండాలని కోరుకున్నాం. మనము ఎండిపోవడం, మనం నరికివేయబడ్డం దేవునికి ఇష్టం లేదు. ఒక చెట్టు ఎండిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? దాన్ని కట్ చేసి పువ్వులో పెట్టేస్తాం. లాస్ట్కి మన లైఫ్ ఎక్కడికి దారి తీస్తుంది తెలుసా? ఈ మధ్యలో వచ్చిన పక్షిరాజు ఎక్కడ తీసుకెళ్తాడు?
నరకానికి తీసుకెళ్తాడు. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. మన లైఫ్ దేనికోసం వెళ్ళిపోయింది? నరకం కోసం సిద్ధమైపోయింది. కాబట్టి పిల్లలు, మనం చిన్నప్పుడు ఏదైతే నాటబడ్డదో, ఏదైతే వాక్యం అనే నీటిని మనం తీసుకుంటున్నామో దానిలోనే ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మధ్యలో ఏదైనా మన జీవితంలోనికి వస్తుండే దాని వైపు మనం తిరిగి చూడదు. ఇంకో చెట్టు ఉంది కదా, సకల జాతుల పక్షులు వచ్చి దాని మీద నివాసం చేస్తుందండి. అయితే ఈ చాప్టర్లో లాస్ట్ ఒక వర్డ్ ఉంటుంది, ఏంటంటే ఘనమైన దానిని నీచమైన దానిగా, నీచమైన దానిని ఘనమైన దానిగా చేస్తాను నేను. ఒకవేళ మన లైఫ్ ఇప్పటి వరకు లేకపోతే మధ్యలో నీచమైనదిగా అయిపోయిందేమో, వేస్ట్ నా లైఫ్, పనికి రానిది, ఇంకా వేస్ట్ నేను అని మనం అనుకుంటున్నామేమో, మీరు అనుకుంటున్నారేమో. కానీ గాడ్ ఏమంటున్నారు తెలుసా? ఘనమైన దానిని నీచమైన దానిగా చేస్తా, నీచమైన దానిని ఘనమైనదిగా. ఇప్పుడు మీరు నీచమైన స్థితిలో ఉన్నారేమో, గాడ్ ఏమంటున్నారంటే మిమ్మల్ని ఘనమైన వారిగా చేస్తా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. గాడ్ అంట మనల్ని ప్రేమిస్తున్నాడంట. తెలుసా మీకు? తెలుసా? ఎవరైనా మనకి లవ్ యూ చెప్పారనుకోండి, ఎట్లా ఫీల్ అవుతాం? బయటికి ఏదో మామూలుగా ఉన్న, లోపల ఏదో తెలియని సంతోషం కదా. మనలో ఒకరు ప్రేమిస్తున్నారంటే మనకి సంతోషమా కాదా? ఒకరు ద్వేషిస్తున్నారంటే బాధ అనిపిస్తుంది. ఒకరు మనల్ని ప్రేమిస్తున్నారంటే సంతోషం. ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నిన్ను ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంట అని ఫీల్ అవ్వాలా? ఎలా ఫీల్ అవ్వాలి? సంతోషం కదా. లోకంలోనూ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారు అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతాం. అబ్బా, ఉన్న వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారంటే నేను ఎంత గ్రేట్ అని ఫీల్ అవుతాం. కానీ ఈ భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ప్రేమిస్తున్నాడంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. దేవుడంట నిన్ను ప్రేమిస్తున్న దేవుడంట నిన్ను నీచమైన దానిగా విడిచిపెట్టాలనుకోవట్లేదంట, నిన్ను ఘనమైనదిగా చేయాలనుకుంటున్నారంట. చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఘనమైన వారిగా మీరు అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకుంటారా? ఓకే. ఈ విధంగా బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ చాప్టర్లో ఒక స్టోరీ తీసుకున్నాడు, స్టోరీ చెప్తున్నాడు దేవుడు. కానీ ఆ స్టోరీ ద్వారా మనకి మాట్లాడా? అలా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇంకా ఏ విధంగా దేవుడు మాట్లాడతాడు? ప్రేయర్లో అంటే దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మనం ప్రే చేస్తున్నప్పుడు మనకి ముందు ఒక పిక్చర్, దేవుడు ఏదో ఒకటి చూపిస్తాడు, విజన్. ఆ చిత్రం చూపించినప్పుడు ఒక చిత్రం, ఫర్ ఎగ్జాంపుల్ నేను కళ్ళు మూసుకొని ప్రే చేస్తున్నప్పుడు నా ముందు ఏం కనిపిస్తుందంటే ఒక పెద్ద పెద్ద కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కొండల మధ్యలో ఒక సూర్యుడు ఇలా పైకి వస్తూ ఉన్నాడు. కొండలోంచి సూర్యుడు ఇలా పైకి వస్తూ ఉన్నాడు అనమాట. అలా నాకు ఒక విజన్ కనిపించింది, ఒక దర్శనం కనిపించింది. అంటే దాని అర్థం ఏంటి? నేను సమస్యల్లో ఉన్నాను, నేను అక్కడ నుంచొని నిలబడి చూస్తూ ఉన్నాను అనమాట. నేను సమస్యలో ఉన్నాను, సమస్యలనే కొండలు నా దగ్గర ఉన్నాయి, బట్ సూర్యుడు పైకి వస్తున్నాడు. కానీ ఆ సమస్య దగ్గర కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు పైకి వస్తున్నాడు. ఈ సమస్యలకు మించి పైన ఉన్నాడు దేవుడు, పైకి వస్తూ ఉన్నాడు. అంటే ఈ సమస్యల కన్నా పైన ఉన్న దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. ఈ దేవుడు ఉన్నాడు. నేనేం చేస్తున్నానంటే ఈ విజన్లో ఆ సూర్యుడిని చూస్తూ ఉన్నా. విజన్లో ఏం చేస్తున్నా? సూర్యుడిని చూస్తున్నా. అంటే ఈ సమస్యల్ని నేను పట్టించుకోవట్లేదు, కానీ ఎవరిని పట్టించుకుంటున్నా? దేవుని చూస్తున్నా. అప్పుడు ఆ సూర్యుని చూస్తున్నప్పుడు ఈ కొండలు నాకు ఎలా కనిపిస్తాయి? చిన్నగా కనిపిస్తాయి. నేను ఫోకస్ ఎవరి మీద చేస్తున్నా? సూర్యుని మీద. అంటే దేవుని మనం చూసినప్పుడు మన సమస్యలు అనేవి మనకి చిన్నగా కనిపిస్తాయి. విజన్ వచ్చినప్పుడు ఇలా అర్థం చేసుకోవాలి. విజన్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇంకా మన స్పిరిచువల్ లీడర్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్
పుల్పిట్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యం చెప్తున్నారు ఏమనంటే, యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే తార్షీషుకు పారిపోయాడు. పారిపోతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు పెద్ద చేపను తయారు చేసి పెట్టాడు. ఆ చేప యోనాను మింగేసినప్పుడు కడుపులో యాసిడ్లు ఇలా వస్తూ ఉన్నాయి యోనాకి మింగేయాలని. కానీ దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. తర్వాత యోనా 3 దినముల తర్వాత ఆ యొక్క చేప యోనాను బయటకు కక్కేయగానే యోనా వెళ్ళి మళ్ళీ ప్రసంగం చేశాడు. కానీ అక్కడ ఒక సొర చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఈ పట్టణం నాశనం అయిపోతుందా అని. కానీ ఆ పట్టణం నాశనం అవ్వట్లేదు. ఎందుకంటే దేవుడు నినివే పట్టణస్తులు మారుమనసు పొందడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పట్టణం మీదకి రావాలి అని అనుకున్నా నాశనం తీసేస్తాడు. ఇలాగా ప్రసంగం చెప్తా ఉన్నారు పాస్టర్ గారు. అప్పుడు మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి, దేవుడు యోనాని నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? తార్షీష్కి వెళ్తున్నాడు. మనం కూడా మన లైఫ్లో దేవుడు ఒకటి చేయమంటే ఒకటి చేస్తాం. అవును, నేను దేవుడు ఇచ్చేయమంటే ఇచ్చేస్తున్నా. కాబట్టి నా జీవితంలో ఈ చేప వచ్చింది. ఏం చేప? యాసిడ్లు మింగేస్తున్నాయి. ఈ సమస్య వచ్చింది, అయినప్పటికీ ఈ సమస్యల్లో కూడా నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇక ఒక రోజు వస్తుంది, మళ్ళీ నేను వెళ్ళి బయటకు వస్తాను, మళ్ళీ దేవుడు నన్ను వాడుకుంటాడు. ఇట్లా దేవుడు మాట్లాడతాడు. ఓకేనా? వాక్యం చెప్పినప్పుడు దేవుడు ప్రాఫిట్స్ ద్వారా మాట్లాడతాడు, నేచర్ ద్వారా మాట్లాడతాడు. నేచర్ ద్వారా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ కొన్ని రోజుల క్రితము బోరింగ్ వస్తువుల ద్వారా కానీ దీని బోరింగ్ వేస్తూ ఉన్నారు. బోరింగ్ వేస్తున్న టైంలో అవి ఉంటాయి కదా, ఏవో దించుతారు కదా దాంట్లో వాటర్ రావడానికి. అవి వేస్తున్నారు. ఒకటేసారి, రెండేసారి, మూడేసారు, అది లోపలికి వెళ్తుందని వాటర్ రావట్లేదు. ఎన్నో ఫీట్స్ వరకు తోడేస్తున్నారు, అంటే మట్టి మొత్తం తీస్తున్నారు. అసలే వాటర్ రావట్లేదు, మొత్తం బండనే. మా అందరికీ ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి ప్రభువా, పాస్టర్ అంకుల్ ఎవరికైనా ప్రార్థన చేస్తారనుకోండి, నార్మల్గా బోరింగ్ వేయించుకుంటున్నాం మేము, ప్రే చేయండి అన్నారు అనుకోండి, పాస్టర్ అంకుల్ ప్రే చేస్తారు, 50 ఫీట్స్కే వాటర్ పడ్డాయని ఫోన్ చేసి టెస్ట్ మనీ చెప్తారు. అలాంటిది దేవుడి మందిరానికి ఏం చేస్తున్నాం మేము? బోర్ వేస్తున్నాం, కానీ వాటర్ రావట్లేదు. ఫుల్ ఏడుపు వస్తుంది. చర్చ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక తెలియని బాధ, వేదన. ఇంకా రావట్లేదు వాటర్ అని. మొత్తం వేశారు. ఎన్నో ఫీట్స్ తర్వాత కొన్ని వాటర్ వచ్చినాయి, వాళ్ళ తర్వాత కొన్ని వచ్చినాయి. అట్లా ఎలా అయితే వాటర్ దాంట్లో పడ్డాయి. ఆ సిచ్యువేషన్ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో ఒక మనిషి హృదయం కూడా అట్లనే ఉంటుంది. సర్టెన్ టైం వరకు నార్మల్గా ఉంటుంది, మట్టిలాగా ఉంటుంది. ఫస్ట్ మట్టి వచ్చింది, ఒక 50 ఫీట్స్ వరకు ఏమో మట్టి వచ్చింది. ఫస్ట్ మన హృదయము మట్టిలానే ఉంటుంది, మెత్తగానే ఉంటుంది. ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నా కోసమే అని ఒకటి అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే స్టోన్ లాగా అయిపోతుంది. మనకి ఎదురైన సిచ్యువేషన్ నుంచో మరి ఎట్లనో తెలియదు, కానీ బండ చేసేసుకుంటాం. ఇంకా వాక్యం చెప్పినా కానీ లైట్ నాకు కాదు అట్లా అనుకుంటాం. నెక్స్ట్ ఏమొచ్చింది? బండ వచ్చింది. కానీ అయినప్పటికీ దైవ సేవకులు ఏం చేస్తారంటే, దైవ సేవకులు కానీ పేరెంట్స్ కానీ మన మంచి కోరేవారు ఎవరైనా కానీ, బండన పర్లేదు ఇంకొకటి వేస్తారు, ఇంకొక అది ఏమంటారు రాడ్ వేద్దాం, ఇంకొకటి వేద్దాం అని చెప్పేసి వేస్తూ ఉంటారు. ఇంకొక మాట చెప్తారు, అమ్మా నువ్వు ఇది రాంగ్ వెళ్ళి వెళ్తున్నావు, ఇలా కాదు ఇట్లా వెళ్ళమ్మా, ఇది కాదమ్మా ఇట్లా వెళ్ళమ్మా అని మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇంకా వేస్తారు, అయినా మారరు, అయినా స్టోన్ పగలట్లేదు, అట్లనే ఉంది. ఇంకా వేసి లాస్ట్కి ఏమైంది తెలుసా? ఆ స్టోన్ పగిలింది, వాటర్ వచ్చాయి. అదేవిధంగా మన లైఫ్లో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎంత కఠినం చేసుకున్నా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మనం మారాల్సింది. మన స్టోన్ అనేది పగిలిపోతుంది. అప్పుడు మన లోపల ఉన్న జీవజల నదులు ఉన్నాయి కదా, దేవుడు ఆల్రెడీ పెట్టున్నాడు కదా, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంత, సమాధానం, ఇంకా ఆత్మఫలాలు, ఆత్మవరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి ఉబుకుతూ వస్తాయి. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా యేసు ద్వారా మాట్లాడాడు.
ఇంకా ఎట్లా మాట్లాడతాడు? కొంతమందికి దేవుడు డైరెక్ట్ వచ్చి మాట్లాడతాడు, కొంతమందికి, చాలా తక్కువ మందికి. బైబిల్లో ఉన్నాడు ఒక వ్యక్తి మోషేతో అంట, ఎవరితో? మోషేతో దేవుడు ముఖాముఖిగా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడేవాడంట. అట్లాంటి అనుభవం ఎప్పుడు వస్తుందంటే బాగా దేవుడితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వస్తుంది. నువ్వు ఎక్కువ దేవుడిని నమ్మినప్పుడు, ఆయన మాట ఎక్కువ వింటున్నప్పుడు ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు. కొంతమంది అంటారు, దేవుడు ఎక్కడ మాట్లాడతాడు ముఖాముఖిగా? లేదు, దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ మనం ఏం చేయాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఒకవేళ నీవు దేవుని చూడాలని ఆశ ఉంటే ఏం చేయాలి? హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి. నెక్స్ట్, వస్తువుల ద్వారా కూడా మాట్లాడతారు. ఇదొక వస్తువు, దీంట్లో ఏమున్నాయి? వాటర్ ఉన్నాయి. కొన్నిసార్లు వాటర్ ఉండని బాటిల్లో, వాటర్ లేని బాటిల్ని ఏం చేస్తాం మనం? ఫస్ట్ వాష్ చేస్తాం. వాష్ చేసి ఏం చేస్తాం? వాటర్ పోసి నింపుతామా నింపమా? నింపి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చి తాగుతాం. ఎవరైనా వస్తే ఇస్తాం. దేవుడు కూడా, మనం కూడా ఈ వాటర్ బాటిల్ లాంటి వాళ్ళం. ఫస్ట్ ఎక్కడో షాప్లో ఉన్నాం, ఎక్కడో ఒక మూల నుండి ఉండొచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొంటాడు. ఈ బాటిల్ని కూడా మనం డబ్బులతో కొన్నాం కదా, దేవుడేమో ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొంటాడు. కొని తీసుకొచ్చి మొత్తం ఆయన రక్తంతో మళ్ళీ అంతా క్లీన్ చేస్తాడు. వాటర్తో మనం ఏం చేస్తాం? వీటిని క్లీన్ చేస్తాం. తర్వాత దీన్ని నింపుతాం వాటర్తో. అంటే ఆయన ఆత్మతో మనల్ని నింపుతాడు. నింపి కొన్ని రోజులు వెయిట్ చేపిస్తాడు. ఆయన ఆత్మతో నింపిన తర్వాత వెయిట్ చేపించి మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తాడు? వాడుకుంటాడు. వాటర్ అందరు తాగినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అమ్మయ్య, ఎండలోంచి వచ్చినాడు అనుకో ఒక వ్యక్తి, అప్పుడే మీరు తీసుకెళ్ళి కూల్ వాటర్ ఇచ్చినారు అనుకోండి, ఎంత హాయిగా ఉంది బా అని అనుకుంటారు కదా. మనల్ని కూడా దేవుడు ఒకరి ప్రాణాలని సేద తీర్చేవారిలాగా పెడతాడు. వస్తువు ద్వారా అలా మాట్లాడతాడు. ఇంకా సమస్యల ద్వారా, ప్రాబ్లమ్స్ ద్వారా కూడా మాట్లాడతాడు దేవుడు. సమస్యల ద్వారా, మొన్న నాకు రీసెంట్గా ఒక సమస్య వచ్చింది, ఒక ప్రాబ్లం. ఏంటంటే మేము చర్చ్కి వచ్చాము, తర్వాత ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళి నేను సంథింగ్ ఏదో చేస్తున్నా. అప్పుడే మా ఇస్సాక్ ఏమన్నాడంటే, మమ్మీ ఏదో టాయిలెట్ స్మెల్ వస్తుంది అన్నాడు. టాయిలెట్ స్మెల్ ఇంట్లో ఎందుకు వస్తుంది అని నాకేం రావట్లేదు అని అన్నా. అయితే ఇస్సాక్ ఏమన్నాడంటే, మమ్మీ వస్తుంది మమ్మీ అన్నాడు. సరే అని ఇస్సాక్ అంటున్నాడు కదా అని నేను అటు ఇటు చూడగానే అక్కడ ఒక డోర్ మ్యాట్ ఉంది. ఆ డోర్ మ్యాట్ మీద ఇది ఉంది. అయితే నాకు ఇంకా మస్తు బాధ అనిపించింది. నాకు ఇంకా మనసులో పట్టట్లేదు. నాకు అసలు ఏమంటారు, మెంటల్ టార్చర్ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని తీయాలి. నేను ఎట్లా తీయాలి? డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఒక సైడ్కి, డ్రెస్సింగ్ టేబుల్ మీద నుంచి ఇట్లా గుంజాలి ఆ మ్యాట్ని. నాకు గుంజడం రాదు. అంకుల్ ఏమో ఆఫీస్లో ఉన్నారు. పరిగెత్తుకుంటే ఆఫీస్కి వెళ్ళినాం ఇస్సాక్ నేను. మామ మీరు అర్జెంట్గా పైకి రావాలని చెప్పేసి అన్నా. ఇంకా అంకుల్ వచ్చారు పైకి. వచ్చాక అది తీశారు. అది తీసి దాన్ని వాష్ చేస్తాం. అయిపోయింది. ఏంటిది ఇదేంటంటే అప్పుడు అర్థమైంది, పిల్లి ఇంట్లోకి వచ్చిందని. ఏమొచ్చింది? పిల్లి ఇంట్లోకి వచ్చి ఇల్లు నాశనం చేసింది. ఏం చేసింది? అది నాకు ఒక ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు దాన్ని తీయాలంటే నాకు ఒక ప్రాబ్లం కదా. అయితే అది తీసేసాం, క్లీన్ చేసేసాం, అయిపోయిన తర్వాత అయినప్పటికీ నా మనసులో పీస్ లేదు. పిల్లి ఎక్కడ ఉంది? పిల్లి ఇంట్లోనే ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి లాక్ చేస్తుంది. ఇది వచ్చింది ఏది చేస్తుందని నేనేం చేస్తాను అంటే మియో అన్నా. అనగానే పిల్లి కూడా మియో అని స్టార్ట్ చేసి, ఇది ఎక్కడో దాక్కుని ఉంది.
అర్థమైపోయింది. ఏం చేశానంటే అప్పుడు మేమనగానే ఇంకా అంకుల్ చెప్పినాం, అమ్మ ఇక్కడే ఎక్కడో ఉందండి చూడండి అంటే ఇంకా అంకుల్ టార్చ్ తీసుకొని సర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. చేయగానే అది బెడ్ కిందకి వెళ్ళి దాక్కుని ఉంది. ఇంకెలాగైతే నేను దాన్ని బయటికి వెళ్ళగొట్టేసామన్నమాట. అది వెళ్ళిపోయిన కొంతసేపటికి 1 hour అవుతుంది. మేము డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాం. ఇంకా భయం వేస్తుంది అనమాట. మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఇల్లంతా ఎట్లనే చేస్తుందని చెప్పి డోర్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టుకున్నాం. ఎంత ఉబ్బరిస్తున్నామని డోర్స్ పెట్టుకున్నాం. అయిపోయింది. తర్వాత కొంచెం సేపటికి దబ్ అని ఒక సౌండ్ వచ్చింది. డోర్స్ క్లోజ్ ఉన్నాయి పిల్లలు, గుర్తుపెట్టుకోండి. దబ్బని సౌండ్ వచ్చింది. ఏంటి ఈ సౌండ్ అని మళ్ళీ ఇలా చూసేటప్పటికి కిటికీ ఉంటుంది కదా, కిటికీలోంచి మళ్ళీ పిల్లి వచ్చింది. అమ్మ దేవా అనుకొని మళ్ళీ వెళ్ళి ఆ పిల్లిని వెళ్ళగొట్టి మళ్ళీ కిటికీస్ కూడా క్లోజ్ చేసుకున్నాం. ఈ సిచ్యువేషన్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో చెప్పిన ఏంటంటే, చాలాసార్లు మన లైఫ్లో ఏమవుతుందంటే మనము డోర్స్ ఓపెన్ చేస్తాం సాతానికి. మనం సాతానికి డోర్ ఓపెన్ చేసినాం అనుకోము, ఏదో చిన్న పాపం చేస్తాము, అది సాతానికి డోర్ ఓపెనింగ్ అని అనిపించదు మనకి, కానీ డోర్స్ ఓపెన్ చేసేస్తాం. ఆ సాతాన్ వాడు వచ్చేసి మన లైఫ్లో దూరేసి మన జీవితం అంతా గలీజ్ చేసి పడేస్తాడు. చెత్త జీవితం చేసేస్తాడు. అసహ్యకరంగా కంపు కొట్టే జీవితాన్ని చేసేస్తాడు. మనకి ఫస్ట్ అర్థం కాదు. ఫస్ట్ నాకు ఆ స్మెల్ అర్థం కాలే, ఎవరో చెప్తే తెలిసింది. తర్వాత సేమ్ వే మనకు కూడా మన లైఫ్ మనం మంచిగానే ఉన్నాం కదా అనిపిస్తుంది, కానీ ఎవరికో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఈమె లైఫ్ కంపు కొట్టే జీవితంలాగా అయిపోయింది అని అనిపిస్తుంది. అట్లా పక్క వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు మనం గ్రహిస్తామన్నమాట, ఓహో నా లైఫ్ ఇదా అని అనిపిస్తుంది. అప్పుడు మనం ఆ సమస్యను బయటికి మనం క్లెన్స్ చేసుకోవాలనుకుంటాం. ఏం చేస్తాము, ఆ డోర్మెట్ తీసుకెళ్ళి దాన్ని కడిగేసా. మన హృదయాలను కూడా మనం ఏం చేస్తాం, కడిగేసుకుంటాం. కడిగేసుకున్న తర్వాత అమ్మ మంచిగానే ఉన్నా కదా అనుకుంటాం, కానీ సాతానుగాడు ఒక మూల దాక్కున్నాడు. సాతానుగాడు ఇంకా బయటికి వెళ్ళిపోలే, ఒక మూల దాక్కొని ఉన్నాడు. అప్పుడు ఏమైతే తెలుసా, మన సైన్స్కి తెలుస్తుంది. హోలీ స్పిరిట్ గాడ్ లోపల ఉంటాడు కదా అని చెప్తూ ఉంటాడు, ఆ దురాత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, ఇంకా నీ లోపల ఎక్కడో దాగున్నాడు అని పరిశుద్ధాత్మ చెప్తాడు. అప్పుడు మళ్ళీ మనం సర్చ్ చేయాలి, లైట్ పట్టుకొని దేవుడి వాక్యపు వెలుగు లోతులోకి వెళ్ళి అని వాక్యాన్ని పరిశీలించాలి. ఏం పాపం ఉంది ప్రభా నాలో, ఏం పాపం ఉంది, ఎక్కడుంది ప్రభా, ఈ సాతాను ఎక్కడ దాగున్నాడు అని మనం సర్చ్ చేసుకుని దాన్ని మళ్ళీ వెళ్ళగొట్టిన తర్వాత ఏం చేయాలి, డోర్స్ క్లోజ్ చేయాలి. నువ్వు సాతానికి ఏం ద్వారం తెరిచావు, ఏ పాపం ద్వారా సాతాన్ని లోపల ఎంటర్ అయ్యాడు, ఆ యొక్క డోర్స్ ఏం చేయాలి, క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత సాతానుడు వెళ్ళిపోతాడు. అమ్మయ్యా నువ్వు నిమ్మలం పరిచే లోపలే ఎక్కడి నుంచి వచ్చాడు, కిటికీలోంచి వచ్చాడు. మళ్ళీ చిన్న చిన్న అతిక్రమములు అనే ద్వారాలని ఓపెన్ చేసి పెట్టింది. మనకు తెలియదు ఆ డోర్ ఓపెన్ ఉందని. ఆ యొక్క అతిక్రమం అనే ద్వారం ద్వారా మళ్ళీ రావాలని చూస్తాడు. కాబట్టి సాతానికి ఏ డోర్, చిన్న డోర్, కిటికీ డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టొద్దు, అన్నీ క్లోజ్ చేసి పెట్టాలి. అప్పుడు హ్యాపీగా ఉంటాం. ఓకేనా? సమస్య ద్వారా దేవుడు మాట్లాడాడా లేదా? ఇట్లా సమస్య ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఇంకా దేని ద్వారా మాట్లాడతాడు? వస్తువు ద్వారా అయిపోయింది కదా. మెయిన్ ఏంటి? కళల ద్వారా దేవుడు మాట్లాడు. ఒకసారి దేవుడు నాకు వచ్చిన కళ నేను చెప్తాను. ఏంటంటే, నేను అప్పట్లో ఏం చేసేదానంటే మా రక్త సంబంధాల గురించి బాగా ప్రే చేసేదాన్ని అనమాట. ఈ మధ్య తగ్గించిన, అప్పట్లో బాగా ప్రే చేసేదాన్ని. అయితే ఒకసారి ఏమైందంటే, మా బావగారు ఫుల్ డ్రంకర్, బాగా తాగుతారనమాట. ఆయన గురించి నా హృదయంలో ఏదో తెలియని బాధ ఉండేది. మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట ఆయన. ఆయన మంచి డ్రంకరు, బాగా తాగేవారు. నాకు ఒకసారి ఏం కల వచ్చిందంటే, ఆయన చనిపోయి నేను ప్రే చేస్తే తిరిగి లేచినాడని కల వచ్చింది. నేను నా డైరీలో రాసుకున్నా, ఇప్పటికీ ఆ కళ ఉంది. ఆయన చనిపోతే నేను ప్రే చేస్తున్నా, ఆయన తిరిగి లేస్తున్నాడు.
నాకు ఆ కళ వచ్చినప్పుడు నేను ఆ కళ కోసం ప్రే చేయడం స్టార్ట్ చేసిన. ప్రభా ఆయన చనిపోతే ఎట్లా ప్రభా, చిన్న చిన్న పిల్లలు, ఇంకా అంత చిన్న పిల్లలు ప్రభా, ఎట్లా ప్రభా ఏంటని ప్రే చేసేదాన్ని, బాగా ప్రే చేసేదాన్ని అనమాట. అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఆయన చనిపోయాడు. ఎగ్జాక్ట్లీ నాకు కళ ఎలా వచ్చిందో అట్లనే ఆయన చనిపోయినాడు. ఏమైంది? అట్లనే ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత నాకు వెంటనే నాకు కళ గుర్తొచ్చింది. చచ్చిపోయిన తర్వాత ప్రే చేస్తే లేచినాడు. నేను ఆ రోజు మా ఇంట్లో ఏదో ఏమంటారు ఇమ్మాన్యుయల్ బర్త్డే అనుకుంటా ఉండే. నా మనసులో బర్త్డే ఉంది కానీ మనశ్శాంతి లేదు, ఏదో తెలియని బాధ. ప్రభాని ఎట్లా చనిపోయాడు, చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపేదేవా, నువ్వు లేపు ప్రభా, లేపు ప్రభా, లేపు ప్రభా. అదే నేను మనసులో ప్రే చేసుకుంటున్నా. అసలు ఆయన చచ్చిపోయాడంటే నాకు అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. నాకు ప్రభా నువ్వు లేపు ప్రభా అని ఒకటే ప్రే లోపల, బయటకి ఎవరికి చెప్పట్లేదు, బట్ లోపల ఇన్నర్గా ప్రే చేస్తుంటే ఆయన చనిపోయాడు. మళ్ళీ తిరిగి బ్యాగ్ తీసుకొస్తూ ఉన్నారనమాట. అంబులెన్స్లో తీసుకొస్తున్నారు. నిన్న డైరీలో చక్కగా రాసుకున్నారు అదంతా. తీసుకొస్తున్నప్పుడు అంబులెన్స్ ఇట్లా ఊర్లో రోడ్లు బాగో కదా, ఇట్లా ఎత్తు పల్లలు ఉంటాయి అనమాట. ఇట్లా అవుతుంటే సడన్గా ఆయన లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా లైఫ్లో మర్చిపోలేని మిరాకిల్ అనమాట. నేను డ్రీమ్స్ గురించి ధ్యానిస్తున్నప్పుడు నైట్ దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఇలా జరిగింది కదా ఒక రోజు అని చెప్పేసి. ఆయన చచ్చిపోయిన ఆయన తిరిగి లేచారు. ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని రోజులు ఇంట్లోనే పెట్టారు. బట్ ఏమైందంటే ఆయనకి డాక్టర్స్ తాగొద్దని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్ ఆయన బర్త్డే అని చెప్పేసి ఆయనకి తాగిపించారు. కొన్ని రోజుల తర్వాత చనిపోయారు. అంటే డ్రీమ్స్లో ఏముంది? పవర్ ఉంది. చచ్చిపోయిన వాళ్ళని సైతము లేపగల శక్తి దేంట్లో ఉంది? డ్రీమ్లో ఉంది. కానీ మనం ఏం చేయాలి? డ్రీమ్స్ని డీల్ చేయాలి, దానికోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒకవేళ నా టైంలో ప్రే చేయకపోతే చచ్చిపోయింది కదా అయిపోయింది అంతే అని విడిచిపెట్టి ఉంటే ఆయన బ్రతికి ఉండేవారు కాదు, లేచి ఉండేవారు కాదు. ఆయన లేచాడు. ఆయనకంట ఆ టైంలో అంటే ఆయన హెవెన్కి వెళ్తే దేవుడు సంథింగ్ ఏదో చూపించాడు, నరకాన్ని చూపించాడు అని ఒక టెస్ట్ మనీ చెప్పారు. నాకు అంత గుర్తులేదు. కానీ ఒక డ్రీమ్ని మనం ఎఫెక్టివ్గా చేస్తే, అంటే దానికోసం మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా చచ్చిపోయిన వాళ్ళని కూడా దేవుడు లేపుతాడు. కాబట్టి డ్రీమ్స్ని ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయొద్దు. బైబిల్లో ఎంతమందితో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు? ఇందాక చూసాం కదా, దానియేలు, యోసేఫు, ఇంకా ఫరో, ఇలా చాలామందితో దేవుడు మాట్లాడాడు. దేవుడు కళల్లో మనుషులకు దేని గురించి చెప్తాడు? దేవుడు ఫ్యూచర్ గురించి చెప్తాడు, ఇంకా గతం కూడా చెప్తాడు. దేవుడు జరిగిపోయింది కూడా చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఎవరైనా చేతబడి చేస్తారనుకోండి, మన లైఫ్ మనం బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నాం. ఏమైంది ప్రభా, ఎందుకు ఇలా అవుతుంది అంటే గతంలో నీకు ఎవరో చేతబడి చేశారు, అందుకే నువ్వు ఇంత స్ట్రగుల్ అవుతున్నావు అని దేంట్లో చెప్తాడు? డ్రీమ్లో చెప్తాడు. ఇంకా ఫ్యూచర్ చెప్తాడు. ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్నది కూడా దేవుడు చెప్తాడు. దేవుడు వర్తమానం, భూతకాలం, భవిష్యత్ కాలం గురించి కూడా మన యొక్క కళలో మాట్లాడతారు. ఓకే, ఎందుకు ఇస్తాడు దేవుడు కళలు? నెంబర్ 1, హెచ్చరించడానికి ఇస్తాడు. దేనికోసం ఇస్తాడండి? హెచ్చరించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా బట్టలు పోగొట్టుకున్నట్టు కళ వచ్చింది అనుకోండి, బట్టలు లేకుండా దిగంబరత్వంగా ఉన్నట్టు నీకు కళ వచ్చింది అనుకోండి, ఏంటంటే నువ్వు రక్షణ వస్త్రాలు కోల్పోబోతున్నావు, జాగ్రత్త. లేకపోతే ఆల్రెడీ మీ బట్టలు పోయి అట్లనే తిరుగుతూ ఉన్నారు అనుకోండి, ఆల్రెడీ నీ రక్షణ వస్త్రాలు పోయినాయి, జాగ్రత్త అని హెచ్చరించడానికి దేవుడు కళలను ఇస్తాడు. జాగ్రత్త పడు అని చెప్పడానికి. అప్పుడు మనకి అలా రక్షణ వస్త్రాలు పోయినట్టు కళ రాగానే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రభా, నా రక్షణ వస్త్రాలను పోగొట్టుకున్నా ప్రభా, తిరిగి నాకు
అనుగ్రహించి ప్రభా, మనం ప్రేయర్ చేయాలి. రక్షణ వస్త్రాలు పోగొట్టుకున్నట్టు లేకపోతే ఇంకేదైనా కళ ఇచ్చాడంటే దేవుడు హెచ్చరించడానికి. ఫరోకి కళ వచ్చింది, అది దేనికోసం ఇచ్చాడు దేవుడు? హెచ్చరించడానికి. అయ్యో రాజు, రాబోయే దినాల్లో కరువు రాబోతుంది, జాగ్రత్త పడు, స్టోర్ చేసుకో ధాన్యం, నేను ప్లెంటీగా ఇస్తాను ఫస్ట్, దాని అంతటి నేను చేస్తావు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా దాచిపెట్టు అని ఏం చేస్తున్నాడు దేవుడు? హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు హెచ్చరించడానికి కలలు ఇస్తాడు. నెంబర్ 2 ఏంటంటే బలపరచడానికి కలలు ఇస్తాడు. దేనికి ఇస్తాడు? బలపరచడానికి కలలు ఇస్తాడు. ఎవరిని బలపరిచాడు దేవుడు? బలపరచడానికి దేవుడు కలిస్తాడు. ఎవరిని బలపరిచాడు దేవుడు? అబ్రహాం లైఫ్లో కూడా ఒక కళ వస్తుంది. ఏంటంటే అబ్రహాం కంటే ఒకరోజు గాఢ నిద్ర వచ్చిందంట. మంచిగా నిద్రపోయాడు. ఆ నిద్రపోయినప్పుడు దేవుడు ఒక కళతో మాట్లాడతాడు. అబ్రహాం, నేను నీకు సంతానం ఇవ్వబోతున్నా. ఆ సంతానము ఏమవుతుందంటే 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటారు. ఆ 400 సంవత్సరాల తర్వాత నేను నా గొప్ప బలం చేత ఐగుప్తులో నుండి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తా. హల్లెలూయా. అప్పటికి అబ్రహాంకి సంతానం లేదు, అప్పటికి అబ్రహాంకి పిల్లలు లేరు. అబ్రహాం నిరుత్సాహంలో ఉన్నాడు. ప్రభువా, ఇది ఎలియాజరు ఉన్నాడు కదా నా దాసుడు, ఆయనే నా ఆస్తికి అంతటికి ఈయనే ప్రభువా, ఇంకా నాకు పిల్లలు లేరు అని చెప్పేసి బాధపడుతున్న టైంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 400 సంవత్సరాల చరిత్ర మొత్తం చెప్పేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సంతానం ఇస్తా, వాళ్ళని విస్తరింపజేస్తా, నా బాహుబలం వాళ్ళ పట్ల చూపిస్తా అని చెప్తున్నాడు. అబ్రహాంకి ఎందుకు కలిచాడు దేవుడు? నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆయనకి బలపరచడానికి కల ఇచ్చాడు. నెక్స్ట్ ధైర్యపరచడానికి గిద్యోను ఉంటాడు. గిద్యోను ఏం చేస్తాడంటే ఒక యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్తాడు అనమాట. మిద్యానీయులతో యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు గిద్యోను పిరికోడు అనమాట. చాలా భయపడతాడు. అబ్బో, నేను యుద్ధం చేయాలా, నేనేంటి, మా జాతి ఏంటి, అందరిలో మేము తక్కువ వాళ్ళము, నేను వాళ్ళతో యుద్ధం చేసి గెలవడం ఏంటి ప్రభా అని ఆయన అంటూ ఉంటాడు అనమాట. ఆ టైంలో అక్కడ ఉన్న ఒక పన్నాయనకి ఒక కల వస్తుంది. గిద్యోను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తున్నట్లు వీళ్ళు విజయం పొందుకున్నట్టు. ఆ పని ఆయన వచ్చి గిద్యోనికి కళ చెప్తాడు. ఇగో నువ్వు యుద్ధం చేసావంట, ఇట్లా మనకి విజయం వచ్చిందంట అని చెప్పి. అప్పుడు ఈయనకి ఏమొస్తుంది? గిద్యోనికి ధైర్యం వచ్చేస్తుంది. కళలు దేనికి ఇస్తాడు దేవుడు? మనల్ని ధైర్యపరచడానికి కళలు ఇస్తాడు. ఇంకొకటి రక్షించడానికి. దేనికోసం ఇస్తాడు కళలు? రక్షించడానికి. పౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి, పౌలు తెలుసు కదా, ఆయనకి ఫస్ట్ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎక్కడికి? దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని ప్రజల్ని ఘోరంగా హింసిస్తూ ఉంటాడు. హింసిస్తున్న ఈ వ్యక్తిని దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి ఆయన వైపుకు తిప్పుకున్నాక కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే పౌలు దేవుని యొక్క పరిచర్యను బహుబలంగా చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు దేవుని పరిచర్య నిమిత్తము ఈయన పరిచర్య చేస్తున్నాడని కొంతమంది పగ అసూయ పెట్టుకొని ఈయన జైల్లో వేయాలని ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి పంపిస్తుంటారు. ఆ టైంలో వీళ్ళు ఓడలో వెళ్తూ ఉంటారు, ఒక పడవలో వెళ్తున్న సమయంలో ఏమవుతుందంటే ఆ యొక్క ఏమంటారు సముద్రమో మొత్తం మీద నాదో తెలియదు, దాని మీద ఏమొస్తుందంటే తుఫాన్ వచ్చి ఇంకా మొత్తం వరద రాగానే పడవ ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది అంటే మొత్తం మునిగిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అయిపోయింది. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశలు విడిచిపెట్టేసుకుంటారు. వాళ్ళు అక్కడ తెచ్చుకున్న ఫుడ్ అవన్నీ కింద పడేస్తారనమాట. ఇంకా అయిపోయింది. అన్నం లేకపోయినా 1-2 రోజులు బతుకుతాం, కానీ ఈ వెయిట్ వల్ల ఇది ఎక్కడ మునిగిపోతుందేమో అని చెప్పి దాంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ బయట పడేస్తారు. పెట్టినారా తర్వాత
అనమాట. కల వస్తుందంటే ఇగో పాల్ ఇంకా నువ్వు చేయాల్సిన పరిచర్య చాలా ఉంది, ఏం భయపడకు, వీళ్ళందరినీ నిజంగా హలో మైక్ చెక్. ఓకే, ఏమవుతుందంటే నెక్స్ట్ డే పౌలు లేసి చెప్తాడు, ఇదిగో మనం ఎవ్వరము చచ్చిపోమంట, మనం అందరం బాగానే ఉంటామంట, మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, మనమందరం సేఫ్గా మన ప్లేస్కి వెళ్తాం అని వాళ్ళందరినీ ఏం చేస్తాడు, ధైర్యపరుస్తాడు. కళ వీళ్ళందరినీ ఏం చేసింది, ధైర్యపరిచింది. అదేవిధంగా ప్రాణాలు కాపాడుకునేటట్లు చేసింది. లేకపోతే వాళ్ళు ఏమవుతుందో అని చెప్పేసి కొంతమంది వాటర్లో దూకేసేవారేమో, ఈ దీంట్లో పాటు మునిగిపోయే కన్నా ఈత వచ్చులే అని చెప్పేసి ఈత కొట్టుకుంటా వెళ్ళిపోదామని మునిగిపోయి మళ్ళీ ఈత రాక అక్కడికక్కడే చచ్చిపోయేవారు. ఏమయ్యేదో తెలియదు. అంటే కళ అనేది ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడుతుంది, ఒకరు ధైర్యపరచడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్, యోసెఫ్ కళ దేనికి నడిపించింది, ఉన్నతమైన స్థానానికి. ఫస్ట్ ఆయనకి ఏమొచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. అయినప్పటికీ ఆయనని దేవుడు చివరికి ఒక ప్రధానమంత్రిగా చేశాడు. కళ ప్రాణాలని రక్షించడానికి ఉపయోగపడుతుంది అన్న కదా. యోసెఫు వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు, పక్క దేశంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు, అందరి ప్రాణాలు రక్షించాడు కదా. కళ భావం చెప్పడం, కళ ఎంత ఇంపార్టెంటో కళ భావం చెప్పడం కూడా అంత ఇంపార్టెంట్. యోసెఫ్ కళ భావం చెప్పాడు కాబట్టి ఐగుప్తు దేశం అంతా రక్షింపబడ్డది, యోసెఫ్ కుటుంబం కూడా రక్షింపబడ్డది. నీ కుటుంబం రక్షింపబడాలంటే ఏం చేయాలి, కళల మీద ఫోకస్ చేయాలి. దేవుడు ఏం కలుస్తున్నాడు, ఈ కళలో దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం గ్రహించాలి. ఓకేనా. ఉన్నతమైన స్థానానికి ఇంకెవరిని నడిపించింది తెలుసా, ద గ్రేట్ అనండి, కింగ్, ద గ్రేట్ కింగ్ సొలొమోన్. కళ ఆయనకి ఉన్నతమైన స్థానానికి నడిపించింది. ఏం కళ వచ్చింది ఆయనకి, ఒకరోజు నైట్ కళలో దేవుడు ప్రత్యక్షమై ఏమంటాడంటే, సొలొమోన్ వాట్ యు వాంట్ అంటాడు. ఏమంటాడు, ఏం కావాలి నీకు అడుగు, ఏదైనా ఇస్తానంటాడు. అయితే సొలొమోన్ ఏమడుగుతాడు తెలుసా, ప్రభా నీ ప్రజలను ఏలడానికి నాకు విజ్డమ్ కావాలి ప్రభా, జ్ఞానం కావాలి ప్రభా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, కళలో ఏమంటాడు, నువ్వు ధనాన్నైనా ఐశ్వర్యాన్నైనా వాళ్ళనైనా వీళ్ళనైనా ఏది అడగలేవు, ఓన్లీ జ్ఞానం అడిగావు కాబట్టి, నా ప్రజల గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, ఘనత, పేరు, ప్రఖ్యాతలు అన్నీ చేస్తున్నా అని అన్నాడు. ఈయన కళ దేన్ని తీసుకెళ్ళింది, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది. కళలో కూడా మనము ఒకవేళ మనం ప్రే చేసుకొని పడుకుంటే కరెక్ట్ థింగ్స్ అడుగుతాం దేవుడిని. కళలో దేవుడు ఏమైనా నీకు ఏం కావాలి అంటే, కళలో కూడా కరెక్ట్ ట్రాక్లో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రే చేసుకొని పడుకోవాలి. ఈ సొలొమోను కళలో కరెక్ట్ థింగ్ అడిగాడు కదా, కరెక్ట్ ఏదైతే కావాలో అదే అడిగాడు. కాబట్టి ఆ కళలో దేవుడు ఏమన్నాడు, ధనము. అలాంటి రాజు అసలు లేనే లేడంట. ఎంత ఆస్తి తెలుసా, అనే టైంలో యుద్ధాలు కూడా లేవు. సొలొమోన్ టైంలో మొత్తం పీస్ ఇచ్చేశాడు దేవుడు. కళ దేని తీసుకెళ్ళింది, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది. ఓకే. నెక్స్ట్, ప్రమాదం నుండి తప్పించడానికి కూడా కళ యూజ్ అవుతుంది. ప్రమాదాల నుండి. ఏం ప్రమాదం, దీనికి ఎగ్జాంపుల్ జోసెఫ్నే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బయటికి వెళ్తే ఏదో యాక్సిడెంట్ అవుతుంది అనే కళ వచ్చింది అనుకోండి, మనం ప్రే చేసుకుంటాం, దాన్ని క్యాన్సిల్ చేస్తాం. కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళడమే మానేస్తాం. అంటే కళ దేని ఏమవుతుంది, ప్రమాదాల నుండి తప్పించడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. సరే, కళలు వస్తే మనం ఏం చేయాలి, కళ వచ్చింది కాబట్టి దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అని పడుకోవాలి, కళ గురించి ప్రే చేయాలి. కళ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనకి వచ్చిన కళ రాసుకోవాలి. ఒక వర్స్ చెప్తాను తీయండి, హబక్కుక్ 2:2.
హబక్కుకు 2:2. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయుము. హల్లెలూయా. ఏం చేయాలంటే మనము దర్శనం కానీ కళ కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రాయాలి, ఖచ్చితంగా రాయాలి. ఏం చేయాలి? కళలు వచ్చినప్పుడు మనము రాసి పెట్టాలి. ఎట్లా రాస్తాం తెలుసా? కొంతమంది రాస్తారు. ఎట్లా రాస్తారంటే స్టార్టింగ్ రాస్తారు, ఎండింగ్ రాస్తారు, మధ్యలో 2-3 పాయింట్లు రాస్తారు, అంతే. దేవుడు ఏం చెప్తున్నాడంటే స్పష్టంగా క్లియర్గా రాయమంటాడు. నీకు అర్థం, మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చదవాలనుకున్నప్పుడు అది క్లారిటీగా అర్థం కావాలి. పరిగెత్తుచు చదవ వీలగినట్లు. పరిగెడుతూ ఎవడైనా చదువుతాడా? ఏమన్నా నడుస్తూ చదువుతామా? నడుస్తూ చదవగలుగుతామా? కొంచెం అర్థమవుతుంది అట్లా ఇట్లా. ఎగ్జామ్స్ అప్పుడు మనం అటు ఇటు నడుస్తూ తెగ చదివేస్తాం కదా, ఏదో ఎక్కుతుందో ఎక్కట్లేదో కూడా అర్థం కాదు, చదివేస్తాం ఎగ్జామ్స్ అప్పుడు కదా. చదివారు ఎప్పుడైనా అట్లా నడుస్తూ? సరే, నడుస్తూ మీరు చదువుతారు, మీరు వెరీ గుడ్. మరి పరిగెడుతూ, ఇది నేను స్పష్టంగా రాసిన, ఇది అయినా కూడా కనబడట్లేదు. దీన్ని కొంచెం పెద్దగా రాస్తే మేబీ చదవడానికి వస్తుంది కదా. ఇంత స్పష్టంగా రాసినా చదవడానికి వీలవ్వట్లేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా మీరు ఎంత స్పష్టంగా రాయాలో. పరిగెడుతూ చదవ వీలగినట్లంట స్పష్టంగా రాయాలంట. నెక్స్ట్ ఏం చేయాలంటే కళ వచ్చినప్పుడు దాని నెరవేర్పు కోసం ఎదురు చూడాలి. ఈ కళ ఇచ్చావు కదా ప్రభా, గుడ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాని నెరవేర్పు కోసం ఎదురు చూడాలి. బ్యాడ్ వస్తే మాత్రం దాన్ని వెంటనే క్యాన్సిల్ చేయాలి, విరగొట్టాలి. ఓకే, ఎందుకంటే కొన్ని కళలు వెంటనే జరిగిపోతాయి. అప్పట్లో నాకు ఎట్లా వచ్చాయంటే డ్రీమ్స్, రేపు జరిగేది ఈరోజు వచ్చేసేది. ఈ మధ్య నేను కళల్ని డీల్ చేయట్లేదు, ఫోకస్ చేయట్లేదు, రాయట్లేదు, కాబట్టి నాకు కళలు రావడమే మానేసినాయి. వచ్చినా గుర్తుండట్లేదు. ఒకప్పుడు కళ రాగానే అది టక్క రాసేసుకునే దాన్ని, మంచిగా దాన్ని ఏమవుతుందని దానికోసం ప్రే చేసేదాన్ని. నెక్స్ట్ డేనే జరిగే కొన్ని కళలు. నేను ఇప్పుడు డీల్ చేయట్లేదు కాబట్టి నాకు కళలు రావట్లే. ఎట్లా రాయాలి, మళ్ళీ కళల నెరవేర్పు కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే కొన్ని కళలు లేట్గా కూడా జరుగుతుండవచ్చు. ఇప్పుడు మీకు కళ వచ్చింది అనుకోండి, మీరు కారు కొంటున్నట్టు మీకు కళ వచ్చింది, వెయిట్ చేయాలి, ప్రే చేయాలి. ప్రభా నువ్వు కారు ఇస్తానన్నావు కదా ప్రభా, మాకు కారు అనుగ్రహించండి అని ప్రే చేసి వెయిట్ చేయాలి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుడి నుంచి వచ్చిన కళలు పక్కా జరుగుతాయి. ఒకవేళ రాంగ్ కళలు వస్తే ఏం చేయాలని చెప్పాను? కళలు వచ్చిన ఏం చేయాలన్నప్పుడు 4 థింగ్స్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రాసుకోవాలి, క్లియర్గా రాసుకోవాలి. నెక్స్ట్ వాటి నెరవేర్పు కోసం చూడాలి. ఒకళ్ళు బ్యాడ్ కళలు వస్తే దాన్ని కొట్టేయాలి. ఓకేనా? ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి చచ్చిపోయినట్టు కళ వచ్చింది మీకు, ఏం చేయాలి? ప్రే చేయాలి, ప్రభా ఆయనను చంపే ప్రభా కదా. ఒకసారి అంకుల్కి ఒక ఆమె ఒక కళ చెప్పిందంట. ఏం కళ అంటే, నాకు కళలో 4 చనిపోయినట్టు కళ వచ్చింది బ్రదర్, 3 చచ్చిపోయారు బ్రదర్, ఇంకొక ఆయన బతికే ఉన్నాడు బ్రదర్ ఇంకా అని చెప్పినంట. అంకుల్కి అయితే చిర్రెత్తిందనమాట. చిర్రెత్తడం అంటే కోపం వచ్చింది. ఏంటి, నీకు కళలో 4 చనిపోయినట్టు చూపిస్తే 3 చచ్చిపోయారు, చనిపోతే ఇంకొక వాళ్ళ చావు కోసం ఎదురు చూస్తున్నావా? దేవుడు వాళ్ళు చచ్చిపోతున్నారమ్మా, వాళ్ళు 3 చనిపోతే ఇంకొకరు చావు కోసం చూస్తున్నావా? ఎంత మూర్ఖురాలువమ్మా నువ్వు. ఆ 3 చావుకు కారణం నువ్వే. వాళ్ళు 3 చనిపోవడానికి కారణం ఎవరు? నువ్వే. నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తుంటే వాళ్ళు 3 బ్రతికి బయటపడేవారు. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి వాళ్ళు చనిపోయారు అని చెప్పారనమాట. కాబట్టి మనకి ఎవరైనా చనిపోయినట్టు కల వస్తే వెంటనే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూడాలంటే వాళ్ళు స్పిరిచువల్గా చనిపోయారా, ఫిజికల్గా చనిపోయారా?
ఆత్మీయంగా చనిపోయారేమో ప్రభు. వాళ్ళు ఆత్మీయంగా చనిపోతే ఎందుకు చనిపోయారు ప్రభు? వాళ్ళు ఆత్మీయ స్థితిలో ఎందుకు దిగజారిపోయారు? వాళ్ళని లేవనెత్తు ప్రభు, వాళ్ళని బ్రతికించు ప్రభు అని చెప్పి మీరు డైలీ ప్రేయర్స్లో మీకు దేవుడు చూపించాడు అంటే ఒక ప్రణాళిక ప్రకారం చూపించాడు. వాళ్ళని బ్రతికించు ప్రభు అని ప్రే చేయాలి. ఒకవేళ వేరే వ్యక్తులు ఎవరైనా చనిపోయినట్టు చూపించాడు అనుకో, నిజంగానే చనిపోతున్నట్టు, రెండు విధాలుగా ప్రే చేయాలి. స్పిరిచువల్గా చేయాలి, ఫిజికల్గా. ప్రభు ఫిజికల్గా చచ్చిపోతాడేమో ప్రభు, చావని ప్రభు, ఆయనకి ఇంకా ఆయుష్ దయచే ప్రభు. నాయన చనిపోయే ఏజ్ ఇది కాదు ప్రభు, నువ్వు 120 సంవత్సరాలు బ్రతకాలని మీ చిత్తం ప్రభు. ఇప్పుడే ఏజ్ అంత లేదు ప్రభు, అప్పుడే చనిపోతున్నాడు ప్రభు అని హిజ్కియా ప్రార్థన చేస్తాడు. గుర్తుందా మీకు? హిజ్కియా ఆయనకు మరణకరమైన రోగం వస్తే ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నాకు ఆయుష్ పెంచు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. నేను తప్పు చేశాను, నాకు తప్పు అయిపోయింది ప్రభా. మనం కూడా ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? మనం చచ్చిపోయిన ఇప్పుడు వచ్చింది అనుకోండి, చనిపోయినట్టు, ప్రభా నేను తప్పు చేశాను ప్రభా, తెలిసి ఏదైనా చేశాను ప్రభా, ప్లీజ్ ప్రభా నన్ను మాత్రం చావుకు అప్పగించకు ప్రభా. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా చనిపోయిన ప్రభా, వాళ్ళు తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేశారేమో ప్రభా, దయతో చావుకు అప్పగించకండి ప్రభా. హిజ్కియా ఆయుష్ పెంచావు కదా ప్రభా, ఆయన తప్పు చేసినప్పటికీ ఆయన ఆయుష్ పెంచావు కదా ప్రభా, ఈయన ఆయుష్ కూడా పెంచు అని మనం ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి వాళ్ళని రక్షిస్తాడు. అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభా ఒకవేళ అక్కడ 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మందినేమో, 10 మందే ఉన్నారేమో ప్రభా, ఆ 10 మందిని బట్టి ఆ ప్రాంతాన్ని కాపాడువా ప్రభా అంటే దేవుడు ఏమంటే ఒక్కరున్న కాపాడుతూ ఉంటాడు దేవుడు. నీ ప్రార్థన బట్టి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కళ్ళు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా? ఏం చేయాలి? దాన్ని డీల్ చేయాలి. డీల్ అనే పదం మంచిగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోదు. ఒకవేళ ముసలోడు చనిపోయినట్టు కళ్ళు వచ్చింది అనుకోండి, ఆయన బెడ్ మీద నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, ఆయన బెడ్ మీదనే, తాత అమ్మమ్మను ముసలామె, ఆమె చనిపోతున్నట్టు మీకు కలలో దేవుడు చూపించాడు. వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేస్తారు? ప్రభా మా అమ్మమ్మకి ఇంకా 100 సంవత్సరాలు ఇవి ప్రభా అని ప్రార్థన చేస్తారా? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రభా అమ్మమ్మ సమయం అయిపోయిందేమో ప్రభా, ఇంకా ఈ విధంగా ఉందంటే ఇంకా ఆమె పాపాలు ఏమైనా క్షమింపబడలేదేమో, ఆమె పాపాలు నేను ఆమె తరపున ఒప్పుకుంటున్నాయా దేవా, మనకు క్షమించండి ప్రభా. ఇప్పుడు ఆత్మను మాత్రం ప్రభా నరకానికి పంపించకయ్యా, ప్లీజ్ అయ్యా, ఈమె ఆత్మను స్వర్గానికి తీసుకోయ్యా, ఇప్పుడు ఆత్మ నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, ఖచ్చితంగా ఆమె ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళి. ఆమె ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది అనుకో, ఆత్మ ఎవరి అకౌంట్లో పడుతుందంటే నా అకౌంట్లోనే. ధైర్యంగా చెప్పండి, చెప్పండి గట్టిగా. నేను ప్రే చేస్తే, చెప్పండి, నేను ప్రే చేస్తే ఒక ఆత్మ గురించి నేను ప్రే చేస్తే ఆ ఆత్మని దేవునికి అప్పచెప్తే, మీ పక్కలతో చెప్పండి, ఆ ఆత్మ నా అకౌంట్లోనే పడుతుంది. మీకు తెలుసా? నా అకౌంట్లోనే పడుతుంది. అప్పుడంట హెవెన్కి వెళ్ళినాకంట మీ డ్రెస్సెస్కి, మీ బిల్డింగ్స్కి మంచిగా నక్షత్రాలు ఉంటాయంట. అప్పుడు అందరూ నేనే చూసి, అమ్మా భూలోకంలో నువ్వు నాకన్నా తక్కువ ఉన్నావు కదా, ఇప్పుడేంటి నా బిల్డింగ్ కన్నా నీ బిల్డింగ్కి అన్ని స్టార్స్ ఏంటి అని కుళ్ళుకుంటా, బాధపడతా. అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఆంటీ కన్నా నా బిల్డింగ్కే ఎక్కువ స్టార్స్ ఉన్నాయి అనుకోవచ్చు కదా. ఎంత హ్యాపీ కదా, ఎంత సంతోషం అనిపిస్తాయి కదా. మరి కావాలా మీకు అట్లా? చేస్తారా? ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారా? ఎవరైనా ముసలోళ్ళకి బాగాలేదంటే ఈ అకౌంట్ ఈ ఆత్మ నా అకౌంట్లోనే పడాలని మీ ఇద్దరు పోటీ పడాలి. మీ ఇద్దరు పోటీ పడాలి, మీ అక్క మీ చెల్లితో పోటీ పడాలి. మా అమ్మమ్మకి ఆత్మ నా అకౌంట్లో పడాలి, మా చెల్లి అకౌంట్లో పడొద్దని నువ్వు పోటీ పడాలి. నువ్వేం చేయాలి? అబ్బాబ్బా మా అక్క అకౌంట్ కాదు నా అకౌంట్ అనాలి. అంటారా? స్టార్ట్ చేస్తారా? ఏ ముసలోడు కనిపించినా, ఏ ముసలమ్మ కనిపించినా, అంటే డెత్ స్టేజ్లో నార్మల్ ఆల్రెడీ బ్రతికున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ అకౌంట్ అనకండి, ఓకేనా? సరే,
నెక్స్ట్ రక్షణ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళని దేవుడి చేతికి అప్పచెప్పాలి. హల్లెలూయా. కళల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూసేసి స్టార్ట్. కళల గురించి బైబిల్ ఏం చెప్తుంది? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం. వారిద్దరూ రాగా మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఓకే. ఒకవేళ మీలో ప్రవక్త ఉండిన ఎడల నేను ఏం చేస్తాను? కలలో అతనితో మాట్లాడతాను. ఇక్కడ కళలు ఎంతమందికి వస్తాయి అంటే మీరు అందరు ఎవరు? ప్రవక్త ఉంటే నేను కలలో అతనితో మాట్లాడుతా అన్నాడు అంటే మీకు కళలు వస్తున్నాయి అంటే మీరు ఎవరు? సింపుల్ ఆన్సర్. నేను క్వశ్చన్ని తిక్కమక్క చేసి అడిగిన, చెప్పండి ఎవరు మీరు? మీరు ప్రవక్తలు. దేవుడు మీతో మాట్లాడుతున్నారంటే మీరు ఎవరు? ప్రవక్తలు. ప్రవక్త ఎవరి సన్నిధిలో నిలబడతాడు? దేవుడి సన్నిధిలో నిలబడతాడు. దేవుడి నుంచి వచ్చిన వాక్యం ఏం చేస్తాడు? తీసుకొని ప్రజలకు ఇస్తాడు. దేవుడు కళల్లో మాట్లాడుతున్నాడు, కళలో చెప్తున్నాడు అంటే మీరు ఫస్ట్ మీ లైఫ్లో వచ్చిన కళలను డీల్ చేస్తూ ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా దేవునితో సహవాసం చేయడం అలవాటు అవుతుంది. తర్వాత ఇతరుల లైఫ్లో జరిగేవి మీకు చూపిస్తాడు. అప్పుడు మీరు వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని బలపరచాలి, వాళ్ళని ధైర్యపరచాలి. నెక్స్ట్ స్టేజ్లో ఉంటుంది మీలో ప్రవక్త ఉండిన ఎడల వాళ్ళతో కళల్లో నేను మాట్లాడతా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు? ప్రవక్తలు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇర్మియా 23:28. ఓకే, కళ వచ్చింది, మీకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మనం ఎట్లా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ కళ ఏమొచ్చిందంటే ఒక కూతురికి ఒక మమ్మీ ఒక పని చెప్పింది. ఏంటంటే, ఇగో బిడ్డ నువ్వు పొద్దున్న లేవగానే ఇల్లంతా క్లీన్ చేసి నీట్గా పెట్టు, ఎవరో ఇంటికి వస్తున్నారు చూడడానికి అని చెప్పాను. కళ వచ్చింది. ఆ కళలో ఒక అమ్మ కూతురికి చెప్తుంది, ఇల్లంతా నీట్గా పెట్టి ఎవరో వస్తున్నారని. మార్నింగ్ ఈ బిడ్డ లేచి ఏం చెప్తుందంటే తల్లికి, అమ్మ నాకు నైట్ ఒక కళ వచ్చింది. ఏంటంటే ఎవరో మన ఇంటికి ఈరోజు వస్తున్నారంట, అందుకు నువ్వు ఇల్లంతా నీట్గా చేసి పెట్టాలంట మమ్మీ అని చెప్పింది. దీంట్లో కళ ఉన్నది ఉన్నట్టు చెప్పిందా బిడ్డ, లేకపోతే ఏమైనా కలిపి చెప్పిందా, ఏమైనా తీసేసిందా? తీసింది, మళ్ళీ కలిపింది కదా. ఏంటి, ఈమెను తీసేసింది, దాంట్లోంచి ఎవరిని కలిపింది? వాళ్ళ మమ్మీని కలిపింది. బైబిల్లో ఏముందంటే, ధాన్యముకు చెత్తతో ఏం సంబంధం? ధాన్యం అంటే సత్యం, చెత్త అంటే అబద్ధం. మన జీవితంలో సత్యం వచ్చినప్పుడు అబద్ధాన్ని యాడ్ చేయొద్దు. ఓకేనా? ఉన్నది ఉన్నట్లు కళ చెప్పాలి. దానికి యాడింగ్స్, సబ్ట్రాక్షన్స్ చేసినారనుకోండి, మన లైఫ్లో కూడా సబ్ట్రాక్షన్స్ దేవుడు చేస్తాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు కళ చెప్పాలి, సత్యమే చెప్పాలి, ఎక్కువ తక్కువ చెప్పొద్దు. నెక్స్ట్ యోవేలు 2:28. ఓకే, దేవుడు అంటే తన ఆత్మనంట ఎవరి మీద కుమ్మరిస్తాడు? మనుషులందరి మీద కుమ్మరిస్తాడంట. మీలో వృద్ధులు కలలుగా అంటారంట. స్పిరిచువల్గా తీసుకుంటే ఫిజికల్గా నార్మల్ వృద్ధులు, స్పిరిచువల్గా వృద్ధులు ఎవరంటే ఆత్మలో బాగా దేవుడితో బాగా సహవాసం కలిగి. మనం అంటాం కదా ఫాదర్ అని పిలుస్తాం. ఎందుకు ఫాదర్ అని పిలుస్తాం? ఒక పాస్టర్ని దేవునితో సహవాసం ఎక్కువ చేస్తుంటారు, దేవుడి నుంచి వచ్చి అన్నీ తీసుకుంటారు, ఆత్మీయంగా ఒక పెద్ద స్టేజ్లో ఉంటారు. కాబట్టి నార్మల్గా ఒక తాతయ్య వచ్చినా కూడా ఏమంటారు? పాస్టర్ గారిని ఫాదరే అంటారు. అవునా కదా? ముసలాయన వచ్చి పాస్టర్ గారిని ఏమంటారు? ఫాదర్. అమ్మగారు, అయ్యగారు అని పిలుస్తారు. ఎందుకు?
ఆత్మీయంగా వీళ్ళు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళకంటే కళల ద్వారా దేవుడు మాట్లాడతాడంట. హల్లెలూయా. అంటే మీకు కళలు ఎక్కువగా రావాలంటే మీరు ఎలా ఉండాలి? స్పిరిచువల్లో పెద్దోళ్ళలాగా ఉండాలి. అర్థమైందా? ఎట్లా? స్పిరిచువల్గా పెద్దవాళ్ళలాగా ఉండాలి. పెద్దవాళ్ళలా ఉండడం అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడం, దేవుడు వద్దన్నది మానేయడం. ఓకేనా? వృద్ధులు కలలు కందురు. మీరు ఆత్మీయంగా పెద్దోళ్ళలాగా ఉంటే మీకు మోర్ కళలు వస్తాయి. ప్రతిదీ దేవుడు మీకు చూపిస్తాడు. ఓకేనా? నెక్స్ట్ యోబు 33:14-15. యోబు 33:14-15. గాఢ నిద్ర పట్టినప్పుడు కళ వస్తుంది. ఆ కళలో అంట మనిషి గర్విష్టి కాకుండానట్లు. ఎక్కడ తెలుసా? నెబుకద్నెజర్ అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కంట దేవుడు అన్నీ ఇచ్చేసినాడు. ఎందుకు? ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయనకు బానిసలుగా ఇచ్చేసినాడు. అలాంటి ఆయన మనసులో అంట గర్వించినాడంట. గర్వించగానే ఆయనకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో చెప్తాడు దేవుడు, అయిపోయింది నీ పని అని చెప్పేసి. ఆయనకి ఏమో తెలుసా, 7 years అనుకుంటా. ఓకేనా? ఇది స్టోరీ ఏంటంటే ఆయనకు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏంటంటే ఆ చెట్టును ఉండనివ్వండి కానీ మొత్తం మిగతా అంతా కట్ చేసేయండి, ఆకాశపు ఏమంటారు సంథింగ్ పక్షులు వచ్చి అది వస్తుంది, ఇత్తడి 7 కాలాలు అనే ఒక కళ వస్తుంది. ఆ కళ అర్థం ఏంటంటే ఈయన నెబుకద్నెజరు బాగా గర్విస్తాడనమాట. ఈ లోకం అంతా నాదే అన్నట్టు ఆయన మంచం మీద పడుకొని ఒక గర్వపు ఆలోచన ఆయనకు వస్తుంది. అలా రాగానే నైట్ ఈయన పడుకుంటాడు, ఒక డ్రీమ్ వస్తుంది. బాబు నెబుకద్నెజర్, నీ పని అయిపోయింది, నువ్వేం చేస్తావు అంటే, పశువు ఉంటుంది కదా, పశువు ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుందా? బెడ్ మీద ఉంటుందా? అడవిలో ఉంటుంది కదా, కొన్ని అడవి జంతువులు ఉంటాయి. అడవి జంతువులాగా నువ్వు ఉంటావు, నీకు గోర్లు పెరిగిపోతాయి, జుట్టు పెరిగిపోతుంది, పిచ్చోళ్ళలాగా 7 సంవత్సరాలు తిరుగుతావు, కానీ నువ్వు చచ్చిపోవు. 7 years తర్వాత నీకు బుద్ధి వస్తుంది. ఏంటంటే నేనే దేవుణ్ణని, నువ్వు కాదు ఈ లోకమంతటికి అధికారి, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేప్పుడు నీకు తెలుస్తుంది. నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మళ్ళీ నీ రాజ్యాన్ని నీకు ఇస్తాను అంట. అయితే యోబు గ్రంథంలో ఏం రాయబడి ఉంది? మనుషులు గర్విష్ఠులు కాకుండా నేను వాళ్ళ దర్శనంలో మాట్లాడతాను. ఆల్రెడీ ఈయనకి ఏమైంది? గర్వం వచ్చేసింది. ఆ గర్వం తగ్గించడానికి ఏం చేసినాడు దేవుడు? కళ ఇచ్చాడు. ఆ కళ ఇచ్చినప్పుడు నెబుకద్నెజరు ప్రభువా అని అనుంటే ఏమయ్యేది? ఆ శిక్ష దేవుడు తప్పించేవాడు. కానీ ఈయన ఏం చేయలేదు, నెబుకద్నెజరు ఆ కళని డీల్ చేయలేదు. అందుకే చెప్తున్నా, డీల్ డీల్ డీల్. కళని ఏం చేయాలి? డీల్ చేయాలి. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? నెంబర్ 1, ఆయనని హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది కళ. ఒకవేళ ఏదైనా బ్యాడ్ థింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఆపడం కోసం కూడా దేవుడు మనకు కళలో మాట్లాడతారు. అరే నువ్వు చేసేది తప్పురా, అది చేయొద్దు అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా రాంగ్ వ్యక్తిని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనుకోండి, అప్పుడే కళలు ఏమొస్తుంది అంటే నీకు ఆయనకి బాగా డుష్యం అవుతున్నట్టు కళ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఇద్దరు బాగా కొట్టుకుంటారా బాబు, చేసుకోకు అని చెప్తున్నాడు దేవుడు. ఓకేనా? మీరు చేయాలనుకున్న కార్యం ఏంటి? పెళ్లి చేసుకుందాము అని అనుకున్న కార్యాన్ని, అది చెడు కార్యాన్ని దేవుడు ఆపడం కోసం ముందే నీకేం చెప్తున్నాడు దేవుడు? కళలో చెప్తున్నాడు చెయ్యొద్దు అని చెప్పి. ఓకేనా? మనం చెయ్యాలనుకున్న కార్యాలు ఏదంటే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో అవి చేయకుండా ఆపడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే కళలో మాట్లాడతాడు. ఇంకా గోతికి పోకుండా ఇంకేముంది? చేసుకోవద్దనే వ్యక్తిని చేసుకుంటే మన జీవితం ఎట్లుంటుంది అంటే గోతులో ఉన్నట్టే ఉంటుంది, పైకి రాలేం. ఫర్ ఎగ్జాంపుల్, గోతికి పోకుండా అంటే దేవుడు కల్లో చెప్తాడనమాట, ఎగ్జామ్స్ రాబోతున్నాయి, నీకు మంచిగా చదువుకో. దివారాత్రంలో మీరు బుక్ పట్టుకొని చదువుతున్నట్టు కల వస్తుంది. అప్పుడు మీకు ఏమర్థం చేసుకోవాలి? అరే ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోమంటున్నాడు దేవుడు, లేకపోతే ఫెయిల్ అవుతాం. లేకపోతే ఆ కళలో నువ్వు ఫెయిల్ అయినట్టు వస్తుంది. అమ్మో నేను ఫెయిల్ అయిపోతాను, నేను ఏం చేయాలి? చదవాలి.
24 hours బైబిల్ చదవాలి. సేమ్ వే బుక్స్ కూడా చదవాలి. చదివినప్పుడు ఏమవుతుంది? లేదని ఫెయిల్ అయిపోతే, చదవకపోతే ఫెయిల్ అయ్యారనుకో గోతిలో ఉన్నట్టే. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? అలా అంటారు. గోతికి పోకుండా రక్షించడం కోసం దేవుడు ఆల్రెడీ కలలో మనతో మాట్లాడతాడు.